ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా కొన్ని పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్న తీరు కొత్త సంకేతాలు ఇస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే రంగాన్ని సిద్ధం చేస్తున్నారనడానికి ఆ సంకేతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం అవునో కాదో అన్నట్టు ప్రచారంలో ఉన్న ఆ విషయంలో లోకేష్ కు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయంగా పరిణతి సాధించి అందరి మెప్పు పొంది పార్టీ పైన పూర్తి పట్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక పక్క మంత్రిగా తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తున్న లోకేష్ మరోవైపు పార్టీ పైన బలమైన ముద్ర వేయడానికి రంగంలోకి దిగారు. అయితే లోకేష్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ శ్రేణులు, కొంతమంది మంత్రులు లోకేష్ ను భవిష్యత్ సీఎంగా అభివర్ణిస్తున్నారు. యువగళం పాదయాత్ర, ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పాత్ర, పార్టీపై పట్టు సాధిస్తూ ఉండడం వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయని 2029 ఎన్నికల నాటికి లేదా అంతకు ముందే ఆయనకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. 2029 అసెంబ్లీ ఎన్నికలే ఆయనకు అసలు శిస్సులు పరీక్ష అని, ప్రజామోదం, కూటమి భాగస్వాముల ఆమోదం వంటి అంశాలను అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు తనయుణ్ణి ముఖ్యమంత్రిని చేసేందుకు అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, పాలనలో కీలక బదిలీలు, పోస్టింగులు, పార్టీలో ముఖ్యమైన హోదాలు ఇవన్నీ లోకేష్ నిర్ణయంతోనే జరుగుతున్నాయట. ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల ఇష్టగోష్ఠి భేటీ జరుగుతోంది. అందులో లోకేష్ కేంద్ర బిందువుగా ఉంటున్నారట. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో, అర్జీలతో వచ్చేవారి కోసం ముఖ్యమంత్రి నివాసంలో అనధికారికంగా జరిపే జనవాణిని కూడా లోకేష్ వింటున్నారట. మంగళగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గం సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మంత్రిగా తనకు అప్పగించిన శాఖల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పార్టీపైన దృష్టి సారిస్తున్న లోకేష్ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు వారి ఫ్యామిలీ మెంబర్స్ ని తన ఇంటికి పిలిచి ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు లోకేష్. ఈ ఆత్మీయ భేటీలలో వ్యక్తిగత యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆయా కుటుంబాల మహిళలకు చీరల బహుకరణ కూడా చేస్తున్నట్టు సమాచారం. ఈ భేటీల ప్రక్రియ కృష్ణా జిల్లాతో మొదలై మెజారిటీ జిల్లాలో పూర్తయ్యాయి. లోకేష్ ఢిల్లీ పర్యటనలు కూడా ఇటీవల పెరిగాయి. 2014-19లను రెండేళ్లు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడి కసరత్తు లేదు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనల్లో పలువురు కేంద్ర మంత్రుల్ని కలవడం, ఇతర ఎన్డీఏ పక్షాల యువనేతలతో భేటీలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చంద్రబాబు దగ్గరుండి కల్పించడం వంటివి ఓ క్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. అయితే అవకాశం వచ్చేదాకా పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని సర్దుకుపోవడంలో నారా చంద్రబాబుకు ఉన్న ఓర్మి, సహనం లోకేష్ కు ఉన్నాయా? సంక్షోభ పరిస్థితుల్ని స్వయంగా తట్టుకోగలరా? ఇవన్నీ ప్రశ్నలే. అన్ని ప్రచార పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలో సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్ల ఫోటోతో పాటు లోకేష్ ఫోటో కూడా తప్పనిసరిగా ఉండేట్టు చేసినా జనసేన నుంచి అంతగా వ్యతిరేకత రాలేదు. కానీ లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతారని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వార్త ఆ మధ్య వైరల్ అయినప్పుడు టీడీపీ, జనసేన మధ్య అభిప్రాయ భేదాలు పడుచూపాయి. జనసేనని పవన్ కళ్యాణ్ అలగవహించినట్టు ప్రచారం జరిగింది. వెంటనే చంద్రబాబు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయకత్వమే అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలనే జనసైనికులు జీర్ణించుకోలేరు. అటువంటిది లోకేష్ ముఖ్యమంత్రిగా, పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏ మేరకు అంగీకరిస్తారు? పార్టీ శ్రేణులు ఎలా స్వీకరిస్తాయి అన్నవి చిక్కు ప్రశ్నలు. మరో భాగస్వామి బీజేపీ ఆలోచనలేమిటి? ప్రత్యక్షంగా వారికి ఇది సంబంధించిన వ్యవహారం కాకపోయినా మిత్రపక్షాల రాజకీయ వ్యవహారాలను బీజేపీ నాయకత్వం గమనిస్తూ ఉంటుంది, అవసరమైనప్పుడు స్పందిస్తూ ఉంటుంది అనడానికి మహారాష్ట్ర రాజకీయాలు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ రాజకీయ పరిస్థితి అంచనా వేయగల సామర్థ్యం లోకేష్ కు తక్షణ అవసరం. ఇక బయట జనామోదం విషయానికొస్తే 2029 ఎన్నికలే గేటురాయి. 2012లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయినప్పుడు అది ఆయన పేరిట ప్రజలిచ్చిన తీర్పు కాదు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కి ఇచ్చిన ప్రజా తీర్పును అలా బదలాయించడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్లు పరిపాలించారు. కానీ ప్రజామోదం లభించలేదనడానికి తర్వాతి 2 ఎన్నికల్లోనూ, అంటే ఇప్పటి వరకు తిరిగి ముఖ్యమంత్రి కాకపోవడమే నిదర్శనం. నేరుగా ప్రజా తీర్పు లేకుండా నాయకత్వం
నాయకత్వ మార్పిడితో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయిన తదుపరి పరీక్ష 2029 ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిందే. అక్కడ ఆయనకు ఎదురయ్యే అతి పెద్ద సవాల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనివార్యంగా ఇద్దరి మధ్య పోలికొస్తుంది. పాలన అందించిన ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒకరు, ప్రతిపక్ష స్థానం నుంచి మరొకరు ఎన్నికల బరిలోకి వస్తారు. లోకేష్ అప్పుడు ఇప్పుడు తన ప్రసంగాల్లో తీసిపారేసినట్టు మాట్లాడినా రాజకీయంగా జగన్ ఒక అసాధారణ శక్తి. కిందటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయినా 40% ఓటు వాటా కలిగి ఉండడాన్ని ఎవరూ విస్మరించడానికి లేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి నిర్దిష్ట ఓటు బ్యాంకులే కాకుండా బలమైన సామాజిక వర్గ మద్దతు, విస్తృత పార్టీ వ్యవస్థ ఒకప్పటి కాంగ్రెస్ శ్రేణుల దన్ను దండిగా ఉన్నాయి. ఆయనకు సహజంగా ఉన్న జగమొండి పట్టుదల కలవాడనే పేరుకు తోడు పేదల పక్షపాతి అనే ఇమేజ్ ఉంది. అవన్నీ తట్టుకుని తెలుగుదేశం పార్టీని విజేతగా నిలపడం లోకేష్ కంత తేలికైన వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ ఓ విలక్షణ సమాజం. ఇవాళ అది మరింత ఆశావహ సమాజంగా తయారైంది. పౌరులకు ఆర్థిక మేళ్ల పరంగా ప్రభుత్వాలు ఎంత చేసినా తదుపరి ఏంటి అని ఎదురు చూసే వైఖరి పెరిగింది. సమాజపరంగా ఏ ఇద్దరు ఎదురైనా కుశల ప్రశ్నలు కాకుండా కులం సంగతులు మాట్లాడే స్థాయికి చేరింది. మరోవైపు యువత రాజకీయాలపై నిరాసక్తతతోనే ఉన్నారు. అప్పుడే పుట్టే పిల్లలెవరూ క్యారం అనటం లేదు, కెరీర్ అంటున్నారని ఏపీలో జోకులేసుకుంటారు. ఈ సామాజిక పరిస్థితులకు తోడు రాజకీయ పక్షాలు కూడా ప్రత్యర్థులుగా కాకుండా వైరస్ శిబిరాలుగా మారే. రేపటి ఎన్నికల సమరంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు తోడు లోకేష్ యువగళం పాదయాత్ర హామీలు అమలు కాకపోవడాన్ని జగన్ ఎత్తిచూపుతారు. ఇవాళ చంద్రబాబుకు, రేపు లోకేష్కు పరీక్షాకాలం. అయితే చివరికి నిర్ణయం ప్రజల తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.